చాలా తక్కువ కాస్ట్‌లో త్వరగా హెవీ లుక్ కనబడే బ్లౌజ్ అయితే చూసేద్దాం. అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన వర్క్ కోసం అయితే మెటీరియల్ కోసం మాట్లాడేసుకున్నామండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్రేమ్, ఎందుకంటే మనం ఫ్రేమ్ అయితే చేస్తాం కాబట్టి. అండ్ వర్క్ కి సంబంధించి మెటీరియల్ ఏమేమి కావాలంటే ఒక గ్లూ బాటిల్, తర్వాత రింగ్ బేసెస్, తర్వాత జర్కిన్ స్టోన్స్, మోరీ బంచ్, షుగర్ బీడ్స్, తర్వాత గ్లాస్ గొట్టాలు అన్నమాట. గొట్టాలు ఆ బీడ్స్ కూడా కావాలండి. తర్వాత మనకి శారీకి ఏ మ్యాచింగ్ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అయితే కావాలి. 14 నెంబర్ నీడిల్, 24 నెంబర్ నీడిల్, ఇంకా కాటన్ థ్రెడ్, ఇవన్నమాట మనకు కావాల్సిన మెటీరియల్ అయితే. ఇప్పుడు వర్క్ లోకి అయితే చూసేద్దామండి. యాక్చువల్ గా ఫస్ట్ గుంటే గనక నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నా వర్క్ అంతా కూడా ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తానండి. యాక్చువల్గా ఇప్పుడు వర్క్ దగ్గరకు వచ్చేస్తే ఏంటంటే, మనం వర్క్ వచ్చేసరికి ఫస్ట్ లోడింగ్ అయితే వేసుకున్నానండి. జెరీ థ్రెడ్ తో 753 నెంబర్ జెరీ థ్రెడ్ తో లోడింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఆ లోడింగ్ చూస్తున్నారు కదా, దూరం నుంచి చూస్తే మనకి దర్దోజీ వర్క్ లా అయితే నీట్ గా అందంగా కనబడుతుంది కదండి. యాక్చువల్ గా నాకు ఇక్కడైతే ఇంకా చాలా నీట్ గా, చాలా నీట్ ఫినిషింగ్ లా అయితే కనబడుతుంది అనమాట. అండ్ అది అయిపోయాక అటు ఇటు కూడా షుగర్ బీడ్స్ తో అయితే లైన్స్ అయితే వేసుకున్నానండి. ఇంకా మనకి బార్డర్ వర్క్ అయితే ఉందన్నమాట, నేను చెప్తాను. అండ్ ఇప్పుడు ఆ షుగర్ బీడ్స్ తో వేసేసుకున్నాం కదా, అది అయిపోయాక యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ యాంటిక్ బీడ్స్ తో హాఫ్ మూన్ షేప్ డిజైన్ వేసాను కదండి. ఆ హాఫ్ మూన్ షేప్ డిజైన్ కి ఆ యాంటిక్ బీడ్స్ తో మనం ఒక 5 బీడ్స్ యూజ్ చేసుకుని అవి ముందైతే 5 కుట్టేసుకున్నాక చుట్టూరు కూడా గొలుసు కుట్టు అయితే వేసుకుంటున్నానండి. దాన్నే ఫినిషింగ్ అని కూడా అంటాము. ఈ గొలుసు కుట్టు వేసుకున్నాక దాని ఆకారం, దాని డిజైన్, దాన్ని చూడండి ఎంత అందంగా వచ్చేసిందో కదా, ఫినిషింగ్ అని కూడా అంటామండి. ముందైతే ఏదో ఇలా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత నిండుగా అయితే కనిపిస్తుందో. ఇలా అయితే మనం హాఫ్ మూన్ షేప్ ఏదైతే డిజైన్ ఉందో అదైతే ఇలా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇది కంప్లీట్ చేసుకున్నాక మరి రింగ్ బేసిక్ కూడా నాట్ వేసుకోవాలి కదా, అది మరి అటు ఇటు కదలకూడదు కదండి. దానికి కూడా ఒక 3 అయితే వేసేసాను అనమాట. ఇంకా దానికి 3 వేసేసి ఇప్పుడు నాకు శారీ అంటే ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ శారీ మ్యాచింగ్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఆ పింక్ కలర్ కి నేను లీఫ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ లీఫ్ ఎలా కుట్టుకుంటున్నానంటే, ఫస్ట్ అవుట్ లైన్ అండి. నేను ప్రతి డిజైన్ లో కూడా నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ అవుట్ లైన్ కుట్టుకుని అవుట్ లైన్ లోపల ఒక స్టిచ్, బయట ఒక స్టిచ్, లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి, అలా స్టిచ్ వేసుకోవడం వల్ల మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఒకలాగే వచ్చినట్టు అందంగా నీట్ గా కనబడుతుందండి ఆకు షేప్ అనేది. ఇప్పుడు ఇలా ఆకు షేప్ అనేది మనం నీట్ గా వేసుకున్నాక ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదండి. మనకి ఎంత వరకు అయితే ఆకు షేప్ కావాలో అంతవరకు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా 3 వేసేసుకున్నాం అనమాట. అలానే ఇంకొక లీఫ్ కూడా కుడుతున్నానండి. అంటే అటు ఇటు కూడా పింక్ కలర్ వచ్చింది కదా, మిడిల్ లో గోల్డ్ ఉంది కదా అనే ఉద్దేశంతో అటు ఇటు అయితే కుడుతున్నాను అనమాట. సేమ్ అదే ప్యాటర్న్ అండి. ముందు అవుట్ లైన్ కుట్టేసుకోవడం, అవుట్ లైన్ నుంచి లోపల కుట్టు, బయట కుట్టు, లోపల కుట్టు, బయట కుట్టు, అలా వేసుకుంటే మనకి అందంగా అయితే కనబడుతుంది అనమాట. ఆ లీఫ్ వచ్చేసరికి చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు మనం అవుట్ లైన్ వేస్తాం కదా, అవుట్ లైన్ వేసాక ఇంకా నిండు వచ్చేస్తుందండి. ఇప్పుడు గోల్డ్ జెరీ థ్రెడ్ తో అయితే ఇప్పుడు అవుట్ లైన్ అయితే వేస్తానండి. ఇదిగోండి ఇలా అన్నమాట. గోల్డ్ ఎందుకంటే మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ ఉంది కాబట్టి మనం గోల్డ్ వాడతాము. సిల్వర్ ఉంటే సిల్వర్ వాడుకోవచ్చు, కాపర్ ఉంటే కాపర్ కూడా వాడుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ ని బట్టి, దానికి ఉండే శారీకి ఉండే కాంబినేషన్స్ బట్టి మనం అయితే యూజ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా, నేను జెరీ థ్రెడ్ తో అయితే నేను అవుట్ లైన్ అయితే కుట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి మోతీ వర్క్ అన్నమాట, మెయిన్ లీడ్ అన్నమాట. మోతీ వర్క్ మాత్రం ఈ వర్క్ కి చాలా మెయిన్ లీడ్ అండి, చాలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మోతీ వర్క్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి. చాలా సింపుల్ గా, చాలా యూనిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతున్నాయి. నేను కూడా ఈ మధ్య ఎక్కువ మోతీస్ అయితే యూజ్ చేస్తున్నాను కస్టమర్స్ కి. ఇదిగోండి ఇప్పుడు మూడు అయితే వేసుకున్నాం అనమాట. ఫస్ట్ వి షేప్ లో వేసేసుకుని మిడిల్ లో ఒకటి వేసేసుకుంటే చిన్న బుటీ అయితే అది రెడీ అయిపోయిందండి. అలానే హాఫ్ మూన్ షేప్ డిజైన్ కూడా నేను అలానే 3 గుత్తుల కింద అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా ఇవి వేసాక
బ్లౌజ్ కి తెలియని అందం అయితే వచ్చేసిందండి. ఇలాంటి డిజైన్స్ కొంచెం రిచ్ గా క్లాస్ గా అలాంటి వాళ్ళైతే చక్కగా సెలెక్ట్ చేసుకుంటారనమాట. కొంతమంది ఏంటంటే సింపుల్ గానే ఉంది కదా అని అనుకుంటారు, కానీ ఆ మోతీస్ అవి కుట్టడానికి టైం పట్టేస్తుందండి. యాక్చువల్ గా మనకి మెటీరియల్ కి అయితే ఎక్కువ అవ్వకపోవచ్చు, కానీ టైం టేకింగ్ వర్కే అండి. కానీ ఒకటి మనకి 1.5 డేలో అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి పూర్తి వర్క్ అంతా కూడా. నేను మొన్న స్టార్ట్ చేశాను, మొన్న నైట్ అయితే స్టార్ట్ చేశాను, నిన్న కొంచెం అటు ఇటుగా కుట్టాను అండ్ ఈ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి నెక్ వచ్చేసరికి అట్లా అయితే కంప్లీట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ బుటీస్ వేసుకుందామండి. అంటే మరి సింపుల్ గా ఉంది కదా, ఇప్పుడు అందుకోసమని ఇప్పుడు హాఫ్ మూన్ షేప్ లో జర్కిన్ బేస్ పెట్టాను కదండి. ఫస్ట్ ఆల్రెడీ మనం కుట్టు వేస్తాం కదండి గొలుసు కుట్టుకు వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఆ రింగ్స్ పైన అయితే గ్లూ పెట్టేసి స్టోన్స్ అయితే పెట్టుకుందామండి. అలా స్టోన్స్ పెట్టుకుంటే మనకి లుక్ అనేది మంచి నీట్ గా అయితే కనబడుతుంది అనమాట. చూడండి మనం ముందు చూసినట్టయితే నార్మల్ గా ఉంది కదండి. చూడండి ఇప్పుడు ఈ స్టోన్స్ పెట్టేసి బుటీస్ వేసాక లుక్ అనేది ఎలా మారిపోతుందో. ఈ ప్రతి రింగ్ కి కూడా గ్లూ అనేది పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడు మంచిగా స్టోన్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట. స్టోన్ పెట్టేశాక దాని ఆరిపోయాక అయితే మంచి షైనింగ్ అయితే కనబడుతుందండి. ఎప్పుడైనా సరే జర్కిన్ బేసెస్ పెట్టినప్పుడు దాని లుక్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను వైట్ పెన్సిల్ అయితే తీసుకున్నానండి. వైట్ పెన్సిల్ తీసేసుకుని నా దగ్గర ఎప్పుడు కూడా నాకు వైట్ పెన్సిల్ అవైలబుల్ గా ఉంటది అనమాట. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్ని కూడా వేసుకోవడానికని నేను దగ్గర అయితే పెట్టుకుంటానండి. ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాను అనమాట. నేను మార్క్ చేసుకుని ఇప్పుడు బుటీస్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి బుటీస్ కూడా వేసేసుకున్నాక చూడండి బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఎలా టర్న్ అయిపోయిందో, మంచి హెవీ లుక్ అయితే వచ్చింది కదండి. చాలా సింపుల్ గా, చాలా నీట్ గా, చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట. చాలా హెవీగా కనబడింది చూసారా, ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత మార్పు అనేది కనిపించిందో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అనమాట. హ్యాండ్ కూడా అంతే అండి. అంటే ఫస్ట్ మనం నెక్కి ఎలా అయితే వేసుకున్నామో హ్యాండ్ కూడా అదే విధంగా వేసుకుంటాము. కానీ నేను మీకు హ్యాండ్ కూడా చూపించాలి అని చెప్పేసి ఎక్కడ చూసినా మనకి గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా అది హ్యాండ్ సపరేట్ గా, నెక్ సపరేట్ గా కనబడుతూ ఉంటది. అలా ఉండకూడదు అని చెప్పేసి రెండు కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను హ్యాండ్ కూడా వర్క్ చేసి అయితే చూపిస్తున్నానండి. లోడింగ్ ఇలా లోడింగ్ అయితే వేసేసుకోవాలండి. లోడింగ్ పూర్తిగా లోడింగ్ వేసేసుకుని హ్యాండ్ కూడా నేను ఏం మార్చలేదండి. ఒక్కొక్కసారి మనం మార్చుకుంటాము. నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎలా చేశానంటే నెక్ ఇచ్చిన బార్డర్ వేసేసి దానిపైన లైన్స్ వేసాను అనమాట. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ వర్క్ కాబట్టి వాళ్ళకి రిచ్ గా కావాలి, హెవీగా కావాలని అడిగారు, వాళ్ళకి అలా వేసామన్నమాట. వీళ్ళకి అలా అవసరం లేదు, కొంచెం వీళ్ళు చాలా సింపుల్ గా యూనిక్ గా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ముందు ఏదైతే వేసామో నేను మీకు అక్కడక్కడ బుటీస్ వేయకుండా చూపించాను చూసారా, యాక్చువల్ డిజైన్ అయితే అలా ఉందన్నమాట అండి. కానీ చూసేసరికి నాకు అస్సలు నచ్చలేదు. అయితే నేను ఇలా వేస్తానండి అని చెప్పేసి నేను కస్టమర్కి అయితే నేను కాల్ చేసి చెప్పాను అనమాట. కాల్ చేసి చెప్తే లేదండి మీకు తెలుస్తుంది కదా ఎట్లా వేస్తే బాగుంటుందో, నాకు అట్లానే వేసి ఇవ్వండి, మీకు తెలుస్తుంది కదా అనేసి అయితే అన్నారనమాట. ఇంక అందుకోసమని నేను ఇంకా మంచిగా అయితే ఇంకా బుటీస్ కూడా వేసానండి. దట్టు ఇంకొకటి ఏంటంటే నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి 18th నుంచి. నేను ఆ రోజు చిన్న లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నానండి. ఒక 15 minutes లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. దాన్ని బట్టి అసలు మీరు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక నా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీలో ఎవరికైనా సరే వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, అదే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. కనీసం మీకోసమైనా, నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కోసమైనా సరే నేను వర్క్ ఎలా చేయాలి అనేది నేను చెప్తానండి. దట్టు నేను ఒక ఇద్దరు అమ్మాయిలకి అయితే నేను నేర్పించాలని అనుకుంటున్నాను. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, వాళ్ళకు కూడా నేర్పిస్తానని చెప్పానండి. వాళ్ళతో పాటు నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నా ఐడియా అయితే ఇలా ఉందండి. ఒకవేళ మీకు కూడా నా ఐడియా నచ్చితే కనుక ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే. ఇక్కడ హ్యాండ్ అయితే నేను మీకు ఈ మాట చెప్తుండగా హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది బార్డర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. బార్డర్ ఇంక ఇలా కంప్లీట్ చేసుకుని నెక్కకి ఏదైతే బార్డర్ ఇచ్చానో అలాగా ఇప్పుడు జర్కిన్ రింగ్ అయితే పేస్ట్ చేసేస్తున్నానండి. జర్కిన్ రింగ్ కూడా పెట్టేసుకున్నాక చూడండి మీకు హ్యాండ్ అంతా కూడా ఎలా టర్న్ అయిపోయిందో. ఇదిగోండి ఇంత నీట్ గా అయితే టర్న్ అయిపోయింది అనమాట. హ్యాండ్ కూడా బుటీస్ అయితే ఇచ్చేసాను. బుటీస్ ఇవ్వడం వల్ల మంచి రిచ్ లుక్ అయితే కనబడుతుంది అని చెప్పాను కదండి, అలానే కనబడుతుంది. ఇది వచ్చేసరికి 9.5 inches హ్యాండ్ అనమాట.
కొంచెం నేను మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం తేడా వచ్చిందనమాట. అందుకోసమని పక్కకైతే వచ్చాయండి. అవేం పెద్ద కనిపించవు, అవి పోతాయి. మనం ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు అయితే పోతాయి. తర్వాత మనకి ఎవరు అంత పట్టేట్టు చూస్తేనే తప్పితే అవేం కనిపించవు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. అందుకే నేను ఎక్కువ లెంతీగా అయితే ఏం చేయలేదులేండి, తక్కువగానే చేశాను. జస్ట్ లోడింగ్ ఇచ్చేసుకోవడం, షుగర్ బీట్స్ తో 2 లైన్స్ వేసేసుకోవడం. అండ్ ఇంకా షుగర్ బీట్స్ కి మన స్కిన్ కి టచ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేశానండి. అదే శారీలో ఉన్న కలర్ కూడా నేను ఫ్రంట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఇదిగోండి పింక్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, అదైతే యూజ్ చేయడం జరిగింది. గుబుక్కున ఏంటంటే మనం ఆ ఫ్రంట్ వేయకపోతే ఏమవుతుందంటే, మనం దగ్గరగా కుడతారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు మన స్కిన్ కి టచ్ అయ్యి బ్లాక్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే. ఇంకా అందుకోసమని నేను ఆ కలర్ అయితే ఫ్రంట్ కలర్ మాత్రం కంపల్సరీగా 2 లైన్స్ మాత్రం వేస్తానండి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కుట్టు ఎలా ఉందనేది చూపిస్తున్నానండి. చాలా మంది లైనింగ్ మీద కూడా, లైనింగ్ వేసేసిన బ్లౌజ్ కూడా కుట్టేస్తూ ఉంటారు. అట్లా కుట్టుకోవడం వల్ల మనకి వేసుకునేటప్పుడు తగులుకుని దగ్గరగా ఉగ్గు కింద వచ్చేసి తర్వాత ఊడిపోయి చాలా చిరాగ్గా ఉంటాయండి. ఎప్పుడైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక ముందుగానే చేయించుకోండి. అలా ముందుగా చేయించుకోవడం వల్ల మనకి లైనింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదండి. అదే లైనింగ్ తో కలిపి మీరు వర్క్ చేసుకుంటే కనుక వేసుకునేటప్పుడు అది ఉగ్గొచ్చేయడము, తర్వాత అవి దారాలు అవి కట్ అయిపోయి చిరాగ్గా అయితే అయిపోతుంది అనమాట. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ కోసం మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఎలా ఉందనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.